నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న కొన్ని కొత్త శారీస్ అన్నమాట. సో అవి మీకు ఫెస్టివల్స్ కి ఉపయోగపడుతుంది కదా అని అయితే వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో మీ ముందే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నా. కొత్తగా కనిపించాయండి, ఇవేదో కొత్తగా కనిపిస్తున్నాయి నాకు మీషోలో అయితే. సో ఎలా ఉంటుంది ట్రై చేద్దాం అనేసి అయితే ఆర్డర్ అయితే పెట్టాను. వచ్చేసాయి. సో కొత్త టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అన్నమాట. సిల్క్ మిక్స్డ్ తెలిసిపోతుంది. ఇట్స్ సిల్క్ మిక్స్డ్ బట్ ఓకే, గుడ్ వన్. మరి ఇట్స్ నాట్ దట్ బ్యాడ్ అన్నమాట. ప్రైస్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో అయితే ఉన్నాయి. సో ఈ డ్రెస్ రిలేటెడ్ అయితే నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తాను. సూపర్ డ్రెస్, ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. ఇది వచ్చేసి మీకు తెలుసు కదా, వైన్ రెడ్ బ్రాండ్ అన్నమాట. సోల్డ్ బై వైన్ రెడ్. అలా మీషోలో మనకి కింద షాప్ పేరు కనిపిస్తుంది కదా, అది. ఇది వచ్చేసి ఈ షాప్ పేరు అయితే నాకు గుర్తులేదు, ఏదో అలా కనిపించింది పెట్టాను. పైన సైడ్ మనకి ఇట్లా లైన్ మాత్రమే వచ్చింది, బార్డర్ రాలేదు. ఓకే, అండ్ ఈ శారీ అంతా కూడా అయితే ఇలా అయితే ఉంది. లెహెంగాస్ కి కూడా చాలా బాగుంటది. ట్రెడిషనల్ గా పిల్లలకి లంగా ఓని విధంగా ప్లాన్ చేయాలంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్, మంచి పర్పుల్ ఓని వేయాలి, బాగుంటుంది కదా. నాకైతే నచ్చింది. మా పాపని అడుగుతా, తనకు ఓకే అయితే నేను కుట్టించాక చూపిస్తా కూడా. ఇదిగోండి ఇలా బూటీ అయితే వచ్చింది. ఇదిగోండి సిల్క్ మిక్స్డ్ విత్ సిల్వర్ లైన్స్ అనమాట. ఇలాంతా కూడా బూటీ అయితే ఇలా కనిపిస్తుంది, కొన్ని షేడ్స్ లో కనిపిస్తుంది. సాఫ్ట్ ఫ్యాబ్రిక్, సాఫ్ట్ సిల్క్ అని కూడా అనొచ్చు. ఓకే, పళ్ళు కూడా మంచిగా వచ్చింది. ఓకే, రివ్యూస్ ఇంకా లేవు, కొత్తగా కనిపిస్తున్నాయి. వీటిలో ఎన్ని కనిపిస్తున్నాయి, ఎన్ని వెరైటీస్. ఈ డిజైన్స్ లో చాలా చాలా డిజైన్స్ లో అయితే కనిపిస్తున్నాయి. చూడొచ్చు మీరు, ఈ పేజ్ పెట్టి షేర్ చేస్తే కనిపిస్తాయేమో. ఇది వచ్చేసి పళ్ళు శారీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో చూడండి, శారీ అయితే ఎంత బాగుంది కదా. మంచి ఆరెంజ్ అండి, మంచి ఆరెంజ్ కి పర్పుల్ బార్డర్ అనమాట. మంచి ఆరెంజ్, ట్రెడిషనల్ గా ఉంటది. నాకు ఎందుకో పిల్లలు లంగా కొడితే బాగుంటది అని అనిపిస్తుంది. శారీగా కట్టుకుంటే కూడా ట్రెడిషనల్ గా ఉంటది. మంచి పర్పుల్ బ్లౌజ్ వేసుకొని కట్టుకోవాలి, సూపర్ ఉంటుంది. సో బార్డర్ కూడా బాగుందండి. బార్డర్ కూడా కంచి స్టైల్ బార్డర్. ఇదిగోండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా అయితే ఉంది. ఏమి బయటికి పాపప్ అవ్వట్లేదు, దారాలు ఏం బయటికి పాపప్ అవ్వట్లేదు. సో ఏం తట్టుకోవడానికి ఏం లేదు, బాగుంది, పక్కా బాగుంది. ఈ ప్రైస్కి అయితే సూపర్. ఓకే, ఇదిగోండి ఇలా అయితే వస్తుంది కంప్లీట్ శారీ లుక్. ఇదిగోండి కంప్లీట్ శారీ లుక్. ఓకే, ఇక్కడ వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ ద శారీ అయితే అలా వచ్చింది. ఓకే, బ్లౌజ్ కూడా సూపర్ వచ్చిందండి. దీంట్లో కలర్స్ కూడా ఏమైనా మంచిగా కనిపిస్తే కొంచెం సెల్ఫ్ డిజైన్స్ లో కూడా ట్రై చేసి మీకు చూపిస్తాను. సో ఇదిగోండి, ఇది వచ్చేసి బ్లౌజ్ లో మనకి బ్లూ షేడ్ కనిపిస్తుంది. బార్డర్ పళ్ళు బ్లూ షేడ్ కనిపించింది, కానీ శారీలో బార్డర్ వచ్చారు పర్పుల్ షేడ్. వై? బికాస్ ఆరెంజ్ కలిసింది కాబట్టి. ఇదిగోండి ఇలా డిఫరెన్స్ తెలుస్తుంది ఇక్కడ రెండు బార్డర్స్. బట్ ఓకే అండి, ఇట్స్ ఎ గుడ్ వన్. నాకు తెలిసి అయితే ఈ ప్రైస్ కి నాకు పర్సనలీ నచ్చింది. వావ్, గుడ్ వన్. పిల్లలు కూడా హాయి ఉంటుంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ మెత్తగా ఉంది, మంచిగా ఉంది, మంచి షైన్ వస్తుంది. స్ట్రేట్ లైన్స్ కాబట్టి శారీగా బాగుంటుంది. పట్లంగా లెహెంగాలా కూడా సూపర్ ఉంటుంది. మంచి దుపట్టాతో పెరప్ చేస్తే అదిరిపోతుంది. సో ఇంకొక శారీ కూడా ట్రై చేసా. నాకు లేటెస్ట్గా మీషోలో కనిపించిన శారీస్ అనమాట ఇవి. ఇది వచ్చేసి గ్రీన్కి మెరూన్ బ్రౌనిష్ బార్డర్ వచ్చింది కదా, మెరూన్ బార్డర్. ఇది కుట్టియచ్చా అంటే చూద్దాం. మంచి ప్యాకింగ్ అయితే మంచిగా వచ్చింది. పెట్టుబడులు చీరలుగా మాత్రం సూపర్ ఉంటాయండి. ఈ ప్రైస్కి పెట్టుబడులు చీరలుగా ఇంత నీట్గా శారీస్ ఇవి పెడితే పెట్టిన వాళ్ళు కూడా హ్యాపీ పడతారు. చాలా బాగుంది. ఇది కూడా సిల్క్ మిక్స్డ్ బెనారసీ టైప్ ఆఫ్ శారీ అనమాట. ఇది వచ్చేసి బార్డర్ చూడండి, బార్డర్ కంచి స్టైల్ వచ్చేసి మెరూన్ షేడ్ బార్డర్. ఇది వచ్చేసి పైన సైడ్ వచ్చేసి చిన్న బార్డర్ అనమాట. దీని మ్యాచింగ్ చిన్న దుపట్టా, ఈ కలర్ దుపట్టా అయితే నేను పొద్దున్నే మీషోలో చూసా, బాగుంది. అది పెరప్ చేసి కుడితే బాగుంటుంది. బట్ శారీగా అయితే అవసరం ఉంది అనిపిస్తుంది. కలర్ మంచి డార్క్ గ్రీన్ కి బ్రిక్ రెడ్ లో డార్క్ బ్రిక్ రెడ్. సో కొంచెం బ్రౌన్ షేడ్ వస్తుంది కదా, ఆ టైప్ బార్డర్ బాగుంది. ఇది కూడా సూపర్ ఉంది. సో డెఫినెట్గా మీకు నచ్చితే నేను ఇచ్చే కోడ్ త్రూ వెళ్ళండి. ఈ టైప్లో చాలా కొత్త స్టాక్ అయితే కనిపిస్తుంది నాకు. సో పళ్ళు ఆల్సో గుడ్ వన్. ఈ టైప్ శారీస్ తీసేవాళ్ళు. ఓకే, ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి మంచి రెడ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇలాగా. యా, ఇదైతే ఎగ్జాక్ట్ రెడ్. ఇదిగోండి బ్లౌజ్.
ఇంకా శారీగా కంటే సారీ లెహెంగా కంటే చాలా మందికి ఇది చూసాక శారీగా ఉంచేసుకుంటారు డెఫినెట్ గా. బాగుంది. నాకే పిచ్చి లంగాలు కుట్టించాలి కానీ వాళ్ళు వేసుకునేది ఉండదు, ఏముండదు. శారీ అన్నా మనం చాలాసార్లు కట్టచ్చు. బాగుందండి, నాకు పర్సనల్ నచ్చింది కదా. గ్రీన్ కూడా బాగా కనిపిస్తుంది, కట్టుకుంటే ఇలా అయితే కనిపిస్తుంది దూరం నుంచి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇవి డాట్స్ ఏవైతే వచ్చాయో వాటి రిలేటెడ్ చిన్న లైన్స్ బాగా జరీ అయితే కనిపిస్తుంది. ఇది జరీ వీవింగ్ లైన్స్, మంచి జరీతో వీవ్ అయిన చిన్న చిన్న రౌండ్ బుటీస్, చిన్న చిన్న రౌండ్ బుటీస్. ఓకే, గ్రీన్ అయితే ఇదే గ్రీన్ అండి, మీకు వీడియోలో ఏదైతే కనిపిస్తుందో అదే గ్రీన్. బార్డర్ ఒక్కటి ఏంటి అంటే మీకు బ్రిక్ రెడ్ లైట్ షేడ్ కనిపిస్తుంది, దీంట్లో కొంచెం డార్క్ షేడ్ అంతే. ఓకే, నేను నోటితో కలర్స్ క్లియర్గా నోట్తో కలర్స్ చెప్తున్నానండి, మీకు ఆ కలర్స్ డిఫరెన్సెస్ తెలియాలని. ఇది పైన సైడ్ బార్డర్, కింద సైడ్ బార్డర్. సూపర్ సూపర్ వచ్చే శారీస్ అయితే దీస్ ఆర్ గుడ్, ఫ్యాబ్రిక్ వైజ్ ఆర్ గుడ్. ఎలా అంటే మనకి సిల్క్ షైనీ సాటిన్ సిల్క్ మిక్స్డ్ ఉంటుంది చూసారు ఆ టైప్. అండ్ లోపర్ సైడ్ వచ్చేసరికి మనకి ఇట్లా ప్లెయిన్ క్లాత్ అయితే వస్తుంది. ఓకే, లోపర్ సైడ్ బుటీ రాలేదు, 1 మీటర్ బుటీ రాలేదు, కానీ కింద మాత్రం బార్డర్ అయితే వచ్చింది. సో ఆల్ ఓవర్ శారీ మిగతా అంతా అయితే బుటీ వస్తుంది. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ అనమాట. నేను ఇచ్చే కోడ్స్ త్రూ ఆర్ లింక్స్ త్రూ మీరు ఈ ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మెయిన్గా ఫెస్టివల్ బేస్డ్ శారీస్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.